మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు చట్టసభల్లో మాట్లాడే పద్ధతి అస్సలకే మంచిగా లేదట. అసెంబ్లీ నిండు సభల ఎట్లా మాట్లాడాలి అనేది కూడా తెలియకుండా బుద్ధి ఉన్నట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడు కరెక్ట్గా అదట. సీఎం సారు నోటితోని అనరాని చెవులతోని వినరాని మాటలు అంతగానం ఏమన్నాడో మనం కూడా ఇందాం పారి. నిన్న మీరు మాట్లాడుతుంటే అనేక అంశాల లోపల మాట్లాడితే బట్టలు కూడా తీస్తా, ప్రతిపక్షాలే బట్టలు కూడా తీస్తా, జర్నలిస్టుల బట్టలు కూడా తీస్తా, అయ్యాన్ని బట్టలు కూడా తీస్తే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థమైతలేదు. ఇన్నరా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి బట్టలు కూడా తీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు, బట్టలు కూడా తీసి నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను. అగో మరి బీజేపీ ఎమ్మెల్యే క్రమశిక్షణ గురించి సీఎం రేవంత్ సార్ గురించి ఇంత సీరియస్గా చెప్తున్నాడంటే అంతగానం అనరాని మాటలు ఏమన్నాడు అంటారా? ఆ ముచ్చట కూడా ఇనుండ్రి. జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ గాను క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. అయ్యా రేవంత్ సారు కొందరు కావాలని యూట్యూబ్ జర్నలిస్టులు మీ కాంగ్రెస్ సర్కారును చంద్ర చేస్తుర్రని మీరు కోపంతో ఇట్లా అంటుర్రు. కానీ ఇసొంటి మాటలు నిండు సభలో అనొద్దని కమలయ్యలా అంటుర్రు. మరి మీరు మల్లోపారి కమలయ్యలకు అర్థమయ్యేటట్టు క్లారిటీగా చెప్తారా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.